ఏంటి అందరూ బాగున్నారు కదా? మంచిగా ఉన్నారు కదా? ఏంటక్క నీ చుట్టూ జనం ఏంటి, నువ్వేంటి, ఏం చేస్తున్నావు అక్కడ అనుకుంటున్నారు కదా? చెప్పేసేనా? చిన్నప్పుడు ఇలా ఆడుకుని ఉన్నారా? గుర్తున్నాయా మీకు? బాల్యంలో ఆడే ఉంటారు కదా ఈ ఆట పేరు తెలిస్తే కామెంట్ చేసేయండి. ఒక చిన్న మాట చెప్పనా అండి? చెప్పి లేట్ ఎందుకక్క? మా తాతయ్య గారు వారానికి ఒక్కసారి మా అమ్మని చూడ్డానికి వచ్చేవారు. వచ్చినప్పుడు కొద్దిసేపు మాతో గడిపేసి ఇంటి పక్కనే ఉన్న మా పెద్దమ్మ దగ్గరికి, మా అవ్వమ్మ దగ్గరికి వెళ్ళేవారు. వెళ్ళి వాళ్ళ దగ్గర కొంచెంసేపు ముచ్చట్లు చెప్పుకొని తిరిగి వచ్చేవారు. వచ్చేటప్పుడు వాళ్ళకి ఏమని చెప్పేవారంటే మా తాతయ్య, అమ్మ మా కూతురు జాగ్రత్త అమ్మ, చూస్తూ ఉండండి తన్ని అని చెప్పి వెళ్ళేవాడు. అప్పుడు నేను ఒకరోజు తాతయ్యని డౌట్ వచ్చి అడిగా, తాతయ్య ఎందుకు ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళకి మా అవ్వమ్మ వాళ్ళకి చెప్పి వస్తున్నావు అని అడిగాను. అప్పుడు తాతయ్య ఇలా అన్నాడు, నేను ఎక్కడో దూరాన్ని ఉన్నాను కదమ్మా, నేను ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా, ఏ రోజైనా నా కూతురు ఇంట్లో బాగోక పడుకుందనుకో ముందుగా తెలిసేది పక్కింటి వారికేను, అందుకే పక్కనున్న వారికి చెప్పి వెళతాను నా కూతురుని చూస్తూ ఉండమని అన్నాడు. ఎందుకు చెప్పడం తాత అంటే, మన చుట్టూ ఉన్న వారితో చాలా మంచిగా ఉండాలమ్మా, అందరూ మన వాళ్ళే అనుకుని మాట్లాడాలి, అప్పుడు వాళ్ళు మన గురించి కూడా మంచి చెడు మనం ఎలా ఉన్నామో తెలుసుకుంటారు అని వివరించి మా తాతయ్య గారు చెప్పారు. నిజమే కదండి, మా తాతయ్య చెప్పింది మన చుట్టుపక్కల ఉన్న వారితో చాలా మంచిగా ఉండాలి. నేను చెప్పింది కరెక్టేనా?